మీ అమ్మ క్షేమంగా ఉంది రాము. నిన్ను తప్పకుండా తీసుకెళ్తుంది. చూడు, నీకిప్పుడు నేను మాటిస్తున్నాను, ఎలాగైనా సరే ఎక్కడున్నా సరే మీ అమ్మని తీసుకొచ్చే బాధ్యత నాది. మిస్, నేను కూడా మీకు మాటిస్తున్నాను మిస్. మీ అబ్బాయి కోసం నేను వెతుకుతాను. నేనే మీ అబ్బాయిని మీ దగ్గరికి చేరవేస్తా. ఆ మాట అన్నవు చాలరా. బబ్లు, పెద్దనాన్నగారు రూమ్ లోంచి వస్తున్నావేంట్రా? ఊరికే పిన్ని, ఊరికే వెళ్ళొస్తున్నా. ఎందుకు అంతలా భయపడుతున్నావు? నిజం చెప్పు, ఏం చేసావు? నేనేం చేయలేదు పిన్ని. నువ్వు ఇలా చెప్పవురా? పిన్ని ఏం లేదు పిన్ని. చైతి, ఎక్కడివిరా నీకు డబ్బులు? ఇవి నావే పిన్ని. 2000 రూపాయలు నీ దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చాయిరా? పెద్దనాన్నగారు పర్సులో నుంచి తీసావు కదా? నేనేం చేయలేదు పిన్ని, ఇవి నా డబ్బులే. నీకిలా కాదురా. దాక్షాయిణి, దాక్షాయిణి! పిన్ని వద్దు పిన్ని. దాక్షాయిణి! ఏంటి సరస్వతి పిలిచావు? బబ్లుగాడు బావగారి పర్సులో నుంచి 2000 దొంగతనం చేశాడు. ఇదిగో. నేను తీయలేదమ్మా, అవి నా డబ్బులే. నేను తీయలేదని బబ్లు చెప్తున్నాడు కదా సరస్వతి. నువ్వు కూడా ఏంటి దాక్షాయిణి, చిన్నపిల్లాడి దగ్గర ఇంత డబ్బు ఎందుకుంటుంది అని ఆలోచించవా? అంటే నీ ఉద్దేశం ఏంటి సరస్వతి? నా కొడుకు దొంగతనం చేశాడనా? చేశాడనే కదా చెప్తున్నాను. మర్యాదగా మాట్లాడు సరస్వతి. నా కొడుకుని దొంగ అంటే నేను ఊరుకొని చెప్తున్నా. నువ్విలా వెనకేసుకొస్తే బబ్లు పాడైపోతాడు దాక్షాయిణి. నీ ఉచిత సలహాలు మాకేం అవసరం లేదు. నీకు పుట్టబోయే బిడ్డ దొంగ కాకుండా చెడిపోకుండా చూసుకో చాలు. దాక్షాయిణి, ఏమైంది? బబ్లు మీ పర్సులో నుంచి 2000 తీశాడు బావగారు. నేను ఆ సంగతి చెప్తుంటే దాక్షాయిణి కూడా వెనకేసుకొస్తోంది. సరస్వతి, దీనికెందుకు గొడవ? నా పర్స్ చెక్ చేస్తే తెలుస్తుంది కదా. తెస్తానుండండి.
సరస్వతి, డబ్బులున్నాయమ్మా. నా కొడుకుని దొంగని చేసినందుకు ఇప్పుడేమంటావు సరస్వతి? అమ్మా సరస్వతి, నువ్వు వెళ్ళు. చూడు దాక్షాయణి, నేను డబ్బులున్నాయని చెప్పాను కానీ అన్నీ ఉన్నాయని చెప్పలేదు కదా. పర్స్లో 2000 తగ్గాయి. కొడుకు తప్పు చేసినప్పుడు మందలిస్తే తప్పు తెలుసుకుని మారతాడు. అదే వెనకేసుకొస్తే మనకే తలవంపులు తెస్తాడు. గారాబం చేయాలి కాదనను, కాని చెడుదారి తొక్కినప్పుడు బుద్ధి కూడా చెప్పాలి. రే బబ్లు, దొంగతనం చేయడం తప్పు. ఇంకొకసారి ఇలాంటి పని చేస్తే నేను ఊరుకొని చెప్తున్నాను. దాక్షాయణి, జాగ్రత్త. ఏంట్రా ఈ దిక్కుమాలిన పనులు? రా. ఏంటమ్మా? ఏం కావాలి? ఏంటి? ఫైల్ కావాలా? బ్యాగా? ఓపెన్ చేయాలా? పూలా? ఇదా? ఇంకేం కావాలి? ఇదా? మరి ఇంకేం కావాలమ్మా? నాకేం అర్థం కావట్లేదు. నాకు చాలా పనులున్నాయి, పో.
నీ చేతులు సరిగ్గా సహకరించట్లేదుగా. ఇప్పుడు ఈ రాయటాలు అవి ఎందుకు? ఇవన్నీ పక్కన పెట్టు. రాము, ఏంట్రా అలా ఆలోచిస్తున్నావు? నీకు చెప్పాను కదరా గణేష్, సీత టీచర్ రామరాజు సార్ భార్యాభర్తలని. అవును, వాళ్ళిద్దరూ కలిసి ఉండడం లేదని చెప్పాగా. చెప్పావు. అయితే రే గణేష్, మనిద్దరం సీత టీచర్ కొడుకు ఎక్కడున్నాడో కనుక్కొని ఇంకో పని కూడా చేయాలిరా. ఏంట్రా అది? సీత టీచర్ రామరాజు సార్ని మనమే కలపాలిరా. మన ఇద్దరం చిన్నపిల్లలం రా, మన వల్ల ఏమవుతుంది? అలా అని ఇద్దరు దూరంగా ఉంటే ఎలా ఊరుకుంటాంరా? కలవడానికి ఏదో ఒకటి చేయాలిరా. ఏం చేయాలో నువ్వే చెప్పు. ఐడియా నాతో రా, చెప్తా. ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు? నువ్వు ఇక్కడే ఉండు, నేను చెప్తాగా. రే రాము, ఏం చేస్తున్నావురా? గోడెందుకు ఎక్కావురా? రే రాము, రాము, రే ఏంట్రా ఇలా దూకేసావు? కాల్ జారి కిందకి పడి దెబ్బలు తగిలారా. ఈ సంగతి సీత టీచర్ కి రామరాజు సార్ కి తెలిస్తే పరిగెట్టుకుంటూ వస్తారు. అమ్మా అమ్మా. ఇప్పుడు అర్థమైందిరా నువ్వెందుకు ఇలా దూకావో. ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి రమ్మంటాను. రే, నువ్వు వెళ్ళి ఫోన్ చేయరా. దెబ్బకి రావడానికి ఆశ్రమంలో మందులు లేవని కూడా చెప్పరా. వాళ్ళ ఫోన్ నెంబర్లు ఎలా రా? రే, ఫోన్ పక్కన డైరీ ఉంటుంది కదా, ఆ డైరీలో ఉంటాయి. త్వరగా వెళ్ళరా. అలాగే రా. అమ్మా. ఇదేంటి ఇప్పుడు ఆశ్రమం నుంచి ఫోన్ వస్తుంది? హలో హలో మిస్, నేను గణేష్ మాట్లాడుతున్నాను. రాము గోడ నుంచి జారిపడ్డాడు మిస్. బాగా దెబ్బలు తగిలాయి, ఏడుస్తున్నాడు మిస్. మందులు కూడా లేవు మిస్. ఆయా లేదా? ఎక్కడుందో కనిపించట్లేదు మిస్. మీరు వస్తారా మిస్? నాకు భయంగా ఉంది మిస్. సరే సరే, నువ్వేం కంగారు పడకు, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. హలో సార్, నేను రాము ఫ్రెండ్ గణేష్ని. చెప్పు గణేష్, ఈ టైంలో ఫోన్ చేసావేంటి? సార్, రాము కింద పడ్డాడు సార్. దెబ్బలు బాగా తగిలాయి. ఆశ్రమంలో మందులు కూడా లేవు సార్. ప్లీజ్ సార్, మీరు రండి సార్, నాకు భయంగా ఉంది సార్. ఇప్పుడే వస్తున్నాను. ఇప్పుడే ఫోన్ చేశాను రా, ఇద్దరు వస్తానన్నారు. నీకు నొప్పిగా ఉందా? కొంచెం ఉందిరా.
సరే పద. ఇంకా సీత టీచర్ రామరాజు గారు రాలేదేంట్రా? వస్తారులేరా, నిమిషానికి అడుగుతూనే ఉన్నా. రే, రామరాజు గారు సీతా టీచర్ వచ్చారు. యాక్ట్ చేయరా. అమ్మా నొప్పి, అయ్యో నొప్పి, అమ్మా నొప్పి. ఓర్చుకోరా రే, ఓర్చుకోరా రాము. అమ్మా నొప్పి, నొప్పి. ఓర్చుకోరా, కొద్దిసేపే. అరే ఏం కాదులేరా, ఓర్చుకోరా, కొద్దిసేపేరా, తగ్గిపోతుందిలేరా. రాము రాము, అయ్యో ఈ దెబ్బలేంటి రాము, ఇలా తగిలే. అయ్యో రక్తం వస్తుంది. ఇన్ని దెబ్బలు తగిలాయేంటి? అసలు ఎలా పడిపోయాడు? ఆగు, వాడు అసలే చంటి పిల్లాడు. ఇలా చీరలతో నారలతో కట్టుకడితే ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే? అది తల్లి ప్రేమ రామరాజు గారు. తనొక తల్లిలా పిల్లల మీద ప్రేమ చూపిస్తున్నప్పుడు ఆ ఎఫెక్షనే తప్ప ఇన్ఫెక్షన్ గురించి ఆలోచించరు. ఇలా రండి, నేను ట్రీట్మెంట్ చేస్తాను. లేదులే బాబు, తగ్గిపోతుందిలే. రాము కొంచెం ఓర్చుకో. రాము తగ్గిపోతుంది, నువ్వేం టెన్షన్ పడకు. దీన్ని కాస్త కట్ చేస్తావా? నాకు రాదండి. నేను కట్ చేస్తాను. ఓకే అండి. లేదులే బాబు, తగ్గిపోతుందిలే, కాస్త ఓర్చుకోమ్మా. కిటిబు, తగ్గిపోతుంది బాబు. సార్ క్లాత్ ఇవ్వండి. ఇంజెక్షన్ అంటే నాకు భయం డాక్టర్. ఏం కాదులే బాబు. రాము, ఇంజెక్షన్ అంటే నీకేంటి? ఇక్కడున్న పెద్దవాళ్ళకు కూడా భయమే. డాక్టర్ గారు ఇంజెక్షన్ అంటే భయం అంటున్నాడుగా, ఏమైనా టాబ్లెట్స్ ఉంటే ఇవ్వండి. రాము, భయం అని వదిలేస్తే సెప్టిక్ అవుతుంది. నువ్వు కళ్ళు మూసుకో, ఏమీ కాదు. డాక్టర్ మీరు చేయండి. అమ్మా నా భయం సార్. సార్ ఏదో ఒకటి చేయండి. అయితే ఒక పని చేయండి, మీరిద్దరు నన్ను పట్టుకోండి, నేను ఇంజెక్షన్ చేయించుకుంటాను. ఏం కాదు తగ్గిపోతుంది. రే రాము, నేను డాక్టర్ గారిని దింపేసి ఇంటికి వెళ్ళిపోనా? మీరు కొద్దిసేపు ఉండండి సార్, నాకు కాస్త
నాకు ధైర్యంగా ఉంటుంది. రాము నేనున్నాను కదా. ఇద్దరు ఉండండి ప్లీజ్. పర్లేదు రామరాజ్ గారు, మీరిక్కడే ఉండండి, నేను ఆటోలో వెళ్ళిపోతాను. ఓకే డాక్టర్. నొప్పిగా ఉందా రాము? తగ్గిపోతుందిలే.